హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వీడియోలో మట్టి కుండలో చేపల పులుసు. దానికోసం కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, ఉప్పిడ ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి గర్భాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆరిన తర్వాత మిక్సీ జార్లో కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగాయ వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. తర్వాత పసుపు వేసి అది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన దాకా వేగించుకొని ముందుగా కలిపి పెట్టుకున్నట్టు చింతపులుసు పోసుకొని తెరలపెట్టుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని కూడా వేసి బాగా కలిసిన తర్వాత చేపలు వేసేసి మూకుడు మీద మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఆయిల్ పైకి తేలిపోతే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. దించుకునే ముందు కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.